మీనాక్షి నాయుడు అన్న, ఉమాపతి అన్న అన్న మాకే మీరు కూడా న్యాయం చేయాల. మాది పరిస్థితి ఇంత ఉండదు, అంత మాది వాళ్ళు తీసుకున్నారు, మేమేమన్నా వాళ్ళది తీసుకునిలేము. వచ్చి మీరు ఊళ్ళన్నరి అడగండి, మాది తింటారు అంతా. మాకు కట్టి కాసి ఇళ్ళన్నీ కేడిపి మరి బయటకు దొబ్బరి మీరే కాపాడాల. మాకి బంధు కాసిమాబి పెద్ద తుమ్మలం చేసి కాసి మరి మాకు ఇంజక్షన్ ఆర్డర్ వస్తే అంటే మేము చేనికి పోతే ఇద్దరు కోడళ్ళు, ఇద్దరు కొడుకులు, మామ 5 మంది వాళ్ళు. మా ముగ్గురికి మెత్తు కొట్టరి చెడ్లనేసి మెత్తు కొడితే నేను వచ్చి స్టేషన్కి వస్తే ఎస్ఐ రిప్ నాకు కేసే రాసలేరు. 3 వద్దలంకా కేసే రాసలేరు. కేసులు రాదు నానేమిటి ఎస్ఐకి నీ ఎట్లా రాసలేరు కేసుని? మేము చచ్చిపోతే కూడా ఇట్లే పోలీస్ స్టేషన్ ఎట్టుకుంటుంది ఊర్లోనా నేను అడిగితే అప్పుడు నువ్వు పోమా బయట పో, నేను రాసుకుంటానులే కేసు అని. 3 వద్దలంకా కేసు వెనకసారి రాసుకుంటే ఆ గాడిది ఏమంటుంది, పెద్ద కోళి చిన్న కోళి మా మామ సంపాదించేది మాకు సేను. ఏడ నుంచి సంపాదించేది మామ చెప్పు? మీ మామ కొనుక్కునిండే సేను అంతా మా మామది వాళ్ళైతే తల్లికి పుట్టలేరా? మీ మామ ఒకటే పుట్టాడా చెప్పు? వాడు తండ్రి ఎక్కడుండారు చూపించండి మీరు. నిన్న మొన్న వచ్చింది గాడిదలు, మీరు ఇంత ఉండదు మీకు ఇంత వచ్చి కాసి మరి పేపర్కి ఇస్తారు మీరా? ఊర్లోనే వీళ్ళు సపోర్ట్ చేశారు, వాళ్ళు సపోర్ట్ చేశారు. ఏంటికి చేస్తారు మాకు ఊర్లోనే సపోర్ట్? ఏమి చేసాం మేము తప్పు? ఇక్కడ ఎవరు న్యాయం ఉంటే వాళ్ళకి చెప్తారు, చెప్పండి. ఊకోకని పొద్దునే వచ్చాడా ఈ పేపర్కి ఇచ్చి పోతుంది సంసారి. ఎట్లా సంసారిస్తుడు చేసి పోయేది. తెచ్చుంటే అమ్మ నాన్నోళ్ళు ఇచ్చుంటారు నీకు, మరి మా సేనే ఇచ్చి తీసుకొని మాకే కొట్టి మరి డబ్బులు పోయి అంతా పోయి మాకు మరి కొట్టరి వాళ్ళే. మరి ఇల్లు అయితే మరి ఇల్లు మరి ఎట్లా చేస్తారు? ఇల్లు కట్టుకున్నారు అంతా చేశారు. మాదే గట్టి ఇల్లు ఉన్నింది, స్టేషన్లో ఇది టైం పెట్టుకుని వచ్చి కడిపిడిసిరి మీరే. మేము 2 సంవత్సరాలు బాడిగుండాం మేము. మా పరిస్థితి మాకుండదు. నువ్వు ఇల్లు మరీ కట్టుకుంటే మరి పక్కల వాళ్ళు మాకు పోనీకి సొందుడి అని చెప్తే వాళ్ళు ఇది చేసుకున్నారు. మా మీద ఏంటి సార్? ఇల్లు ఇచ్చగలేరు వాళ్ళు, ఇది ఇచ్చగలేరు అంటే మా మీద వేసేస్తారా మీరు? వాళ్ళతో అడగల్లా మీరు, ఎవరు చెప్పినారు వాళ్ళకి చెప్పాలా మీరు. సందు లేక మాకు సందు ఇడండి అని వాళ్ళు అడుక్కుండ్రి. 7 సార్లు అంత ఇంత ఉంటాయి, 7 సార్లు అంటే అయిపోయాయి. ఏమది మా మీద చెప్తారా? అంత మాకు ఇది చేసి మరి మా మీద చేస్తారా మీరు? నీకు ఒకటే నోరు ఉండదు, మాకు నోరు లేదా? అన్న గ్రామ పెద్దలు కొంతమంది పేర్లు చెప్పినారు, సేమక మధు, శివరాజ్ అని చెప్పేసి. వాళ్ళందరూ వాళ్ళ వల్లే మాకు చాలా ఇబ్బంది ఉండదు. రాబోయే రోజుల్లో కూడా మాకు ఏమైనా అన్యాయం జరిగిందంటే వాళ్ళ పేర్లు కూడా రాస్తాము, అదేదో సూసైడ్ అదేదో అని చెప్పినారు. మరి దాని మీద ఏం చెప్తారు? వాళ్ళు రాజకీయ ప్రకారంగా వాళ్ళు ఎవరి దగ్గర పోతే వాళ్ళు న్యాయం చేస్తారు. అన్వర్ భాష అయినా కానీ, షేక్ అహ్మద్ అన్న అయినా కానీ, శివరాజ్ అన్న అయినా కానీ, వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ, వైఎస్ఆర్ పార్టీ అయినా కానీ, టీడీపీ పార్టీ అయినా కానీ, వాళ్ళు రాజకీయ ప్రకారంగా వాళ్ళ దగ్గర పోతే అన్న మా సమస్య ఇట్లా ఉన్నదంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఇట్లా కాదా, ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేయాలని తప్పు ఉంటే తప్పుగా మాట్లాడతారు, రైట్ ఉంటే రైట్గా చేస్తారు. అంతేగాని వాళ్ళు ఇది చేసినారు, మాకు షేక్ అహ్మద్ ఏదో చేసినారు, శివరాజ్ అన్న ఏదో చేసినారు, ఇంకొక నజీర్ ఏమో చేసినారు, వీళ్ళు చేసినారని వాళ్ళ మీద చేసి నేను సూసైడ్ చేసుకుంటాను, అది చేసుకుంటాను అంటే అవన్నీ అబద్ధాలు. అవన్నీ చేయకూడదు. ఏమైనా ఉంటే కూడా వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుకొని ఏమైనా ఉంటే కూడా చేసుకునేలా. కానీ నేను సూసైడ్ చేసుకుంటాను, అట్లా చేసుకుంటాను ఇది వాస్తవం కాదని చెప్తున్నా. మాట్లాడుతున్నాను. నా పేరు ఇంతియాజ్. అది పొద్దున్న 11:30-12 గంటల సమయంలో పెద్ద తుమ్మలం నుంచి మా కుటుంబ సభ్యులు బంధు పీర్ అహ్మద్ అది ఏదో 12 ఎకరాల భూమి మాకి చెప్పకుండా వాళ్ళు ఏదో మాకు చెప్పకుండా ఏదో అది ఫేక్ సర్టిఫికేట్ చేపించుకొని వాళ్ళు ఏదో చేపించుకొని మాకు ఎటువంటి బాగా లేదని వాళ్ళు మా మీద ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళకి ఏమన్నా వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంటే కూడా చూపించు అని కూడా చెప్తున్నాను.
వాళ్ళకి ప్రూఫ్ ఉంటే నేను వాళ్ళకి మాకు ఏదో భాగం వస్తుంది కదా ఆ భాగంలో వాళ్ళకే ఇస్తానని చెప్తున్నాను. ఇంకొకటి ఏమంటే వాళ్ళు ఏదో చెప్పినారు పెద్ద తుమ్మలంలో షేక్ అహ్మద్ వాళ్ళంతా షేక్ అహ్మద్ మెడికల్ నజీర్ వాళ్ళంతా మాకు సపోర్ట్ చేస్తున్నారంటే అని చెప్తున్నారు. అది అంతా ఫేక్. వీళ్ళు ఏమంటే అది చెప్తున్నారు. ఊర్లో అంతా మాకు భూమి ఉండేది, మా తాతకి సొంత భూమి ఉండేది. మా తాత పేరు మీద 3 ఎకరాల 6 సెంటు ఉంది. మా అవ్వ పేరు మీద 2 ఎకరాల 60 సెంట్లు ఉంది. అది కూడా 3 ఎకరాల 6 సెంట్లో వాళ్ళే చేపించుకొని అంతా పాస్బుక్ చేపించుకొని వాళ్ళంతా ఫేక్ సర్టిఫికేట్ చేపించుకొని మాకు తెలియకుండా అంతా చేపించుకున్నారు. ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా వాళ్ళు చేపించుకున్నారు. మాకు ఎటువంటి సంబంధం వేయలేదు. మా దగ్గర ఆధార్ కార్డు కూడా అడగలేదు. మా నాన్న కూడా సైన్ చేయలేదు దానిపైన. వాళ్ళంతా వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తున్నారు ఊర్లో. మాకు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరని ఏదేదో చెప్తున్నారు. మరి పత్రికల వాళ్ళ దగ్గర వచ్చి అది ఏదో మీడియా ముందు వచ్చి మేము చెప్తే మాది ఏదో అది తప్పు ఒప్పు అవుతుంది, తప్పు అవుతుంది ఏదో అది చెప్తున్నారు వాళ్ళు. ఇది అంతా తప్పు అని నేను నిరూపిస్తున్నాను. మాకు ఏదో అట్లా మా పేరు మీద ఏదైనా భూమి సెంటు భూమి మా పేరు మీద మా నాన్న పేరు మీద కూడా నా పేరు మీద కూడా మా అమ్మ పేరు మీద ఏదైనా ఉంటే కూడా వాళ్ళకి వాటా ఇస్తానని చెప్తున్నాను. మాకు ఎటువంటి భూమి మా పేరు మీద ఏ భూమి లేవు. వాళ్ళ పేరు మీద మా తాత సొంత భూమిని వాళ్ళు ఆక్రమించి వాళ్ళంతా మా మీద మాకు అంతా కొట్టి అదంతా చేసి వాళ్ళంతా పేరు మీద చేపించుకొని వాళ్ళు ఏదేదో చేస్తున్నారు. అది పెద్దలు రాజకీయ ప్రకారంగా వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అది పోలీసు వాళ్ళు కూడా మాకు ఏదో పట్టించుకోరు అని చెప్తున్నారు. అందరూ పట్టించుకుంటారు. వాళ్ళు తప్పు ఏం చేయలేదు. మేము తప్పు చేస్తే వాళ్ళు కూడా చెప్తారు మీరు తప్పు చేసినారే, మా మీద శిక్ష చేస్తారు, వాళ్ళ మీద శిక్ష చేస్తారు. ఇప్పుడు మాకు కూడా తప్పు చేస్తే కూడా మా మీద ఎఫ్ఐఆర్ చేసినారు కదా వాళ్ళు. మాది కూడా కోర్టులో ఉంది. మేము కూడా కోర్టుకి పోతున్నాం. కోర్టు ద్వారా తీర్చుకోవాలని చెప్తున్నాము. పెద్దోళ్ళ మీద అట్లా చెప్పకూడదు కదా. ఏదోది చెప్తున్నారు వాళ్ళు. అది షేక్ అహ్మద్ అది ఏదేదో చెప్తున్నారు. వాళ్ళకి చెప్పకూడదు. వాళ్ళందరికీ మాట్లాడతారు, అందరికీ చేస్తారు. వాళ్ళు నువ్వు పోతే నీకు కూడా చేస్తారు, మా పోతే మాకు కూడా చేస్తారు. ఇవన్నీ అబద్ధమని నేను నిరూపిస్తున్నాను. ఇంకొకటి వీళ్ళంతా ఇది 314/A 315/A 314/Bలో అది భూమి మా తాతది. వాళ్ళు దొంగతనంగా అది పాస్బుక్లు చేయించుకుని వాళ్ళ వెనక ఎవరో ఉన్నారు. వాళ్ళంతా చేసి వాళ్ళంతా ఇది పాస్బుక్లు రెడీ చేయించుకొని వాళ్ళ పేరు మీద చేయించుకొని వాళ్ళ నాన్న పేరు మీద ఉన్న భూమిని వాళ్ళ పేరు మీద చేయించుకొని అంతా మాకు ఇది చేసి మాకు ఏది భూమి వాటా రాకుండా చేసినారు. అదే మరి వాళ్ళే అంతా చేసి మేము సూసైడ్ చేసుకుంటాం అది చేసుకుంటామని చెప్తున్నారు. ఇవన్నీ అబద్ధాలు. ఎప్పుడన్నా వచ్చి ఎక్కడన్నా వచ్చి నిరూపిస్తామంటే కూడా నిరూపిస్తాను. వాళ్ళు వచ్చి మాకు మాట్లాడితే ఏమన్నా కావాలంటే వాళ్ళ ఫ్యామిలీ విషయంలో ఫ్యామిలీ కూర్చొని మాట్లాడుకునాలా. ఇంకొక మాట కూడా ఏం చెప్పినారంటే వాళ్ళు మన మీనాక్షి నాయుడు అన్నగారు కానీ మన ఉమాపతి అన్నగారు కానీ ఎవరన్నా కానీ అందరూ న్యాయం చేస్తారని తెలుసు. మేము ఏమన్నా తప్పు చేస్తే కూడా వాళ్ళ దగ్గర కూడా పోయి మాట్లాడి మాము కూడా కూర్చొని వాళ్ళు పిలిపిస్తే నన్ను కూడా పోయి మాట్లాడతామని కూడా చెప్తున్నాము. మాము కూడా సూసైడ్ చేసుకుంటామని మాకు కూడా వాళ్ళే కాపాడాలని చెప్తున్నాము. మీనాక్షి నాయుడు అన్నగారు కానీ మన మీనాక్షి నాయుడు ఉమాపతి నాయుడు కానీ వాళ్ళందరూ మాకు కూడా కాపాడని మాము కూడా సూసైడ్ చేసుకున్నాం మాము కూడా చెప్తాము. అవన్నీ అబద్ధాలు ఇవి ఏమి కావు. అందుకోసం మేము మీడియా ముందర వచ్చి మేము నిరూపిస్తున్నాము. పొద్దున్న వచ్చి చెప్పినాక అందుకోసం మేము మీడియా ముందు వచ్చి నిరూపిస్తున్నామని చెప్తున్నాం. మీరు గ్రామ నాయకుల దగ్గరకు పోయేసి వాళ్ళని బెదిరింపులకు పాల్పడుతున్నారు. స్టేషన్లకి ఫోన్లు చేయించి కనీసం న్యాయం చేయకుండా అధికారుల దగ్గర అడ్డం పెట్టుకొని చెప్పి ఫోన్లు చేపిస్తున్నారు, బెదిరింపులు చేస్తున్నారు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. పోలీసులు ఉన్నది అందరికీ న్యాయం చేయాలని ఉంటుంది. వాళ్ళు కూడా మాకొకటి న్యాయం చేయరు ఎవరు కూడా. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసు అన్యాయం ఏది న్యాయం ఏదని తెలుసు. వాళ్ళు కూడా పేపర్ చూసి చెప్తారు. నలుగురిని అడిగి చెప్తారు. వాళ్ళు ఒకటే మాకొకటే చేయడానికి మేము ఇది కాదు. మాము కూడా 4 లెక్క సేమ్ మాకు కూడా ఏం చేస్తారు వాళ్ళు కూడా అదే చేస్తారు. మా మీద కూడా కేసు పెట్టినారు, వాళ్ళ మీద కూడా కేసు పెట్టినారు. మాకు కూడా ఎఫ్ఐఆర్ రాసినారు. ఎఫ్ఐఆర్ కూడా ఉంది. అది వాళ్ళకి కావాలంటే నిజం కావాలంటే ఎఫ్ఐఆర్ ఉంది కదా వాళ్ళ నంబర్ కూడా సెక్షన్ కూడా చెప్తాను చూపించుకొని ఎప్పుడైనా ఇది చేయొచ్చు. గ్రామంలో కొంతమంది పెద్దల పేర్లు చెప్పి వాళ్ళు కూడా మీకే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళని బెదిరిస్తున్నారు. వాళ్ళ ఇంటి పైన కూడా ఏదో 10-20 మంది దాడి కూడా చేసినారని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మనం చేసినామంటే వాళ్ళ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే చూపించచ్చు. ఏమంటే గ్రామస్తులు ఇప్పుడు ఊరిలో పెద్దలు అనక ఉంటారు. వాళ్ళు న్యాయం ఏమంటే వాళ్ళు కూర్చొని పెట్టి చెప్తారు. వాళ్ళ మాట వింటే వాళ్ళు ఇది కాదని ఇది అబద్ధం ఇది నిజమని చెప్తారు. వీళ్ళు ఏదోది వీళ్ళది చేసుకొని వాళ్ళు ఎవరు వెనకుండి వాళ్ళు ఏదో చెప్పినారులే వాళ్ళ మీద ఇది పెట్టు అది పెట్టు అంటే అది వాళ్ళు కూడా ఊకుండరు. ఎందుకంటే
వాళ్ళ ప్రకారం వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళేమి ఎవరికి కింద పరిచి మాట్లాడరు, ఎవరికి ఇది కాదు. వాళ్ళ ప్రకారం ఏమంటే వాళ్ళు ఇట్లా ఉండాలో చూడపో, ఇట్లా ఉంటే ఇట్లా ఉంటుందని చెప్తారు వాళ్ళు. వాళ్ళు ఎవరు వెనకుండారలే నాకు ఇది చేస్తారు అది చేస్తారంటే నువ్వు మోసపోతావు. నీదేముండదు, నువ్వు ఇది చూసుకున్నావు అంతేగాని నువ్వు నాకే వాళ్ళు ఉండరు వీళ్ళు ఉండారంటే ఎవరు ఏమి అది అంతా అబద్ధం అని చెప్తున్నాను. వాళ్ళ ఇంటి దగ్గర పక్కన స్థలం 9 అడుగులు కూడా వదలడం లేదు, మమ్మల్ని ముగ్గురు ఇబ్బంది చేస్తున్నారు, రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేసింది. అంతా ముగ్గురికి కలిసి అది 27 అడుగులే ముందే. అది 27 అడుగుల ముగ్గురికి 9 అడుగులు వచ్చింది. వాళ్ళు 9 అడుగుల్లో కట్టించుకున్నారు, ఇల్లు కూడా కట్టించుకున్నారు. వాళ్ళు ఎందుకంటే పక్కన వాళ్ళు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారంటే నీ భాగం యాటుకుంది, నువ్వు లోపల కట్టుకున్నా, బయటకు వచ్చి రోడ్డు మీద కట్టుకుంటే రేపు మనం చచ్చిపోతే మాకి పీనికి తీసుకుని పోనీకి ఎట్లా ఉంటుంది, స్థలం లేదు కదా మనం ఎట్లా పోవాలని వాళ్ళు అంటారు. మీరు బాగుంటే ఎందుకు అంటారు, మీరు మీ జాగాలు మీరు కట్టించుకొని మీరు బాగుంటే ఎందుకు అంటారు వాళ్ళు, మీకు ఎందుకు అడుగుతారు వాళ్ళు. మీ జాగాలు మీరు కట్టించుకుంటే మీరు కూడా చెప్పినకుంటుంది, అవ్వయా మా జాగాలు మేము కట్టించుకున్నాము, మీరు ఇట్లా చేస్తే ఎట్లా అని చెప్తే బాగుంటుంది. మామే తప్పు చేస్తే వాళ్ళు చెప్తారు. మరి మాకి అదే విషయం అంటే మీ భాగాల విషయం ఏం కదా అక్కడ, మా భాగాల విషయం ఏమీ లేదు. అంత భాగంలో అంటే మాకి అంత న్యాయం ఏం లేదు. మాది అంతా వాళ్ళే దోచుకుని తిన్నారు. మాకు కొట్టి చేనులో నాకు ఇంజక్షన్ ఆర్డర్ వస్తే కూడా నా చేనులో దిగితే కూడా అన్నీ మా అమ్మని కొట్టినాడు. వీడియో కూడా ఉంది, ప్రూఫ్ చూపిస్తాం. వాళ్ళైతే ప్రూఫ్ చూపించలేదు, ఊకే చెప్పినారు మాకు కొట్టినారు, మాకు ఇది చేసినారు, వాళ్ళకి రాజకీయ ప్రకారంగా వాళ్ళకి ఉన్నారు, శేఖమాద్ వాళ్ళు ఉన్నారు. అవన్నీ అబద్ధము, ఎవరు రారు. వాళ్ళు ఏమంటే తప్పుకి తప్పు అంటారు, ఒప్పుకి ఒప్పు అంటారు. వాళ్ళు ఏమి కాదు. అది కూడా మాకి చేనులో కొట్టినారు. వాళ్ళు కొట్టి కాసి మాకు ఎఫ్ఐఆర్ కూడా రాపించినారు. వాళ్ళు మా మీద కేసు పెట్టినారు, వాళ్ళ మీద కేసు పెట్టినారు. పోలీసు వాళ్ళు కూడా మా మీద పెట్టినారు, వాళ్ళు కూడా మీద పెట్టినారు. ఎవరు ఏం పెద్దోళ్ళు కాదు, ఇక్కడ అందరికీ ఒక సమానం ఉంటుంది. ఇక్కడ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి సమాధానం చెప్తామని చెప్పినారు. చెప్తే వాళ్ళు ఏం చేసినారంటే అంతా పాస్బుక్లు రెడీ చేయించుకుని అంతా అది ఫ్యామిలీ సర్టిఫికేట్ ఫేక్ చేయించుకున్నారు. మాకు ఆధార్ కార్డు కూడా మాకు అడగలేదు, మా నాన్న కూడా సైన్ చేయలేదు. వాళ్ళు ఏదో ఎంఆర్ ఆఫీస్లో పోయి ఎవరికో పెట్టుకొని అది చేయించుకున్నారు. అది కూడా మాము కూడా అది దొంగతనంగా చేయించుకున్నాను, మాము కూడా ప్రూఫ్ చేపిస్తున్నామని చెప్తున్నాను. పేరు ఇమ్తియాజ్, ఎవరు మీ పెద్ద తుమ్మడం సార్. మా మామది సేన్, మా మామ గుమాస్త పని చేస్తుండే. మా మామ ఏం అప్పు చేసిండో ఏం లేదు. అప్పు చేసింటే వాళ్ళకి మరి మా బావ కోటికి పెట్టే టీజోల వాళ్ళకి కోటికి పెట్టి 2 బాటలు యాలంకి వచ్చేసాను. 2 బాటలు యాలంకి వస్తే మా దొండర కడతారు ఊర్లోనని బొంబాయికి వచ్చి మా బొంబాయిలోనే ఉంటుంది ఎట్లా చేయాలా అని. ఆడ నుంచి నా నాటికి నన్ను వద్దు పోవద్దు అంటే నా మగునికి చెప్తే ఏమన్నా నేను పోతానని ఊర్లో తోలుకొని వచ్చి 5 రూపాయలు 4 రూపాయలు వడ్డీతాను 50,000 తెచ్చి కాసి టీజల్ వెంకటేష్కి డబ్బులు కట్టి ఇడుచుకొని వచ్చే. అది టీజల్ వెంకటేష్ ఏమనే నువ్వు ఏంటికి వచ్చావు బాబు, నీ వాడుకో ఎక్కడున్నాడు, నల్లు మొక్కంది ఎక్కడున్నాడు వాడు, వాడిని ఇడిచిపెట్టి మీరు ఇంకా అన్నదమ్ములు ఎంత ఉండారు పిలుచుకుందాం, మీకు 50,000 ఇస్తాను, ఆ సేన్ నువ్వు ఇడిచిపెట్టు అని. ఇడిచిపెట్టి అంతే తినేమనే లేదని కాలు చేతులు పెట్టుకొని డబ్బులు కట్టి ఇడుచుకొని వచ్చేసాను. ఇడుచుకొని వచ్చి సంవత్సరం బీడు పెట్టేవాడు. మా బావ బీడు పెట్టి కాసి ఇంకో సంవత్సరము మా అత్త ఇంకో మరిది ఉండే వాళ్ళకి చేసుకొని తినని మా 3 సంవత్సరాలు ఇస్తే మాన సాకుతుంటే వాళ్ళకి సాకు కూడా లేదు. మా అత్తకి సాకలేడు, మా మరిదికి సాకలేడు. ఇతనే సాకు లేకుంటే కూడా వాళ్ళకి 3 సంవత్సరాలు ఇస్తే మేము ఇస్తే వెనకసారి మరి పంచుకుందామని పంచుకునేకి ఇది వేస్తాం. అగ్రిమెంట్లు రాసుకుంటే రాసుకొని ఒక 6 సంవత్సరాలు అట్లా చేసుకున్నాము. కోర్టుకు పెట్టి పాస్బుక్ చేసుకొని సేనిపించుకొని మరి నీకు ఇచ్చలేనని అట్లా చెప్తే దాన్ని ఊకుంటే మేము కూడా కోర్టుకు పెడితే లోపలే పాస్బుక్ కొడుకుల పేరు మీద చేసి 3 పాస్బుక్లు చేసినారు.